హాయ్ ఫ్రెండ్స్, కేకేఆర్ ఎలా పర్ఫామ్ చేసింది ఈ మినీ యాక్షన్లో అండ్ వాళ్ళు కొన్న టాప్ 3 బైస్ కెమెరన్ గ్రీన్, ముస్తాఫిజర్ రహమాన్ అండ్ మతీషా పత్రానా వీళ్ళు ముగ్గురిని కొనడం వల్ల వాళ్ళ ప్లస్సా మైనసా అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రాబుల్ లెవెల్ గురించి మనమైతే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్. వెల్కమ్ టు క్రికెట్ డైరీస్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ అండ్ ఆల్సో ఇన్ దిస్ ఛానల్. చాలా కాలేజ్ డేస్ నుంచి ట్రై చేశాను ఒక క్రికెట్ ఛానల్ క్రియేట్ చేసి క్రికెట్ న్యూస్ కానీ ప్లేయర్ అనాలిసిస్ కానీ ఇలాంటివి ఏమైనా షేర్ చేసుకుందామని చెప్పేసి. బట్ ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడు కుదిరింది. పర్ఫెక్ట్ టైం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను, బట్ తర్వాత అర్థమైంది పర్ఫెక్ట్ టైం రాదు, మనమే క్రియేట్ చేసుకోవాలని. సో దీనికి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని అండ్ ఇలాగే మన జర్నీ ముందరికి సాగాలని చెప్పేసి ఈ ఛానల్ మరింత గ్రో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. మొత్తం 63.85 క్రోర్స్తో అయితే యాక్షన్ లేక ఎంటర్ అయింది అండ్ ఆల్మోస్ట్ మొత్తం అమౌంట్ని అయితే మొత్తం ఖర్చు పెట్టేశారు. 0.45 lakhs అయితే మొత్తం బ్యాలెన్స్ అయితే మిగిలిపోయింది అండ్ 25/25 స్లాట్స్ అయితే వీళ్ళు ఫిల్ చేసేసుకున్నారు అండ్ ఓవర్సీస్ 8/8 స్లాట్స్ కూడా వీళ్ళు ఫిల్ చేసేసుకున్నారు. అండ్ మెయిన్లీ ఫస్ట్ హైలైట్స్ వచ్చేసి టాప్ 3 బైస్ అంటే కెమెరన్ గ్రీన్ 25 crores అండ్ అలాగే మతీషా పత్రానా 18 crores అండ్ ముస్తాఫిజర్ రహమాన్ 9 crores. వీళ్ళు పెట్టింది అయితే ఎక్కువ హైయెస్ట్ బిడ్ చేసి తీసుకున్న ప్లేయర్స్ అయితే వీళ్ళ ముగ్గురు కేకేఆర్కి యొక్క టాప్ బైస్. అండ్ వీళ్ళ టాప్ బైస్తో పాటు వీళ్ళకున్న లూప్ హోల్స్ అనేవి కేకేఆర్ టీం ఫిల్ చేసుకుందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ దానికంటే ముందు ఓవరాల్ స్క్వాడ్, వాళ్ళ 25 మెంబర్స్ స్క్వాడ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ప్లేయింగ్ మొత్తం లిస్ట్ ఎవరెవరు ఉందో ఒకసారి నేను చూపిస్తాను. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. నెక్స్ట్ కేకేఆర్ యొక్క కంప్లీట్ 25 ప్లేయర్స్ ఒక లిస్ట్ చూస్తే ఫస్ట్ బ్యాటర్స్ అజింక్య రహానే ది కెప్టెన్, రఘువంశీ, మనీష్ పాండే, రింకు సింగ్, రాహుల్ త్రిపాఠి. అండ్ నెక్స్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫిన్నలెన్, టిమ్ సేఫర్ట్, తేజస్వి. అండ్ ఆల్రౌండర్స్ కెమెరన్ గ్రీన్, రచిన్ రవీంద్ర, రోమన్ పోవల్, రంజన్, కమ్రా, అంకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, సునీల్ నరేన్. అండ్ నెక్స్ట్ బౌలర్స్ మతీషా పత్రానా, ముస్తాఫిజర్ రహమాన్, ఆకాశ్ దీప్, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. మొత్తం కేకేఆర్ యొక్క కంప్లీట్ 25 మెంబర్స్ స్క్వాడ్ అయితే ఇది. స్క్వాడ్ అయితే ఓవరాల్గా మంచిగా డీసెంట్గానే పిక్ చేశారు. వీళ్ళకున్న మెయిన్ 3 లూప్ హోల్స్ వచ్చేసి ఫస్ట్ వీళ్ళకి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లేడు. అంటే లాస్ట్ టైం ఫిల్సాల్ట్ ఉండే, బట్ ఫిల్సాల్ట్ వదిలేసినారు. తర్వాత ఆ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. సో ఆ ప్లేస్ కోసం వీళ్ళు టిమ్ సైఫర్ట్ని తీసుకున్నారు, ఫిన్నల్ని తీసుకున్నారు అండ్ మన డొమెస్టిక్ ప్లేయర్ అయిన తేజస్విని తీసుకున్నారు. చెప్పాలంటే పైన వీళ్ళు తీసుకున్న ఫారిన్ వికెట్ కీపర్స్ బ్యాట్స్మెన్ కంటే తేజస్విని 3 crores పెట్టి తీసుకున్నారు అండ్ టిమ్ సైఫర్ట్ 1.4 crores పెట్టి తీసుకున్నారు. వాళ్ళిద్దరికంటే తేజస్వినే 3 crores పెట్టి కొంచెం డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి మరి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళకున్నది రసూల్ రీప్లేస్మెంట్. రసూల్ని లాస్ట్ టైం వదిలేశారు. సో రసూల్కి రీప్లేస్మెంట్గా కెమెరన్ గ్రీన్ అయితే ట్రై చేశారు అండ్ అందరికీ తెలిసిందే కెమెరన్ గ్రీన్ని పక్కా కేకేఆర్ ఉంటుంది, ఎందుకంటే అంత పర్స్ ఉన్నది కూడా వీళ్ళ దగ్గర మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరన్ గ్రీన్కి 25 crores అయితే రాదు. మనకి తెలుసు ఐపీఎల్ బేస్ క్యాప్ వచ్చేసి 18 crores. అది బీసీసీఐ పెట్టిన రూల్ అనమాట లాస్ట్. అంటే ఇప్పుడు మెగా ఆక్షన్ అప్పుడు రిటెన్షన్ జరిగింటుంది కదా, ఆ ప్లేయర్ యొక్క ప్రైస్ ఎవరిదైతే హైయెస్ట్, ఇప్పుడు సపోజ్ విరాట్ కోహ్లీ ప్లేయర్ రిటెన్షన్ యొక్క కాస్ట్ వచ్చేసి 18 crores. అండ్ అలాగే ఇప్పుడు మీ లాస్ట్ టైం మెగా ఆక్షన్లో కొన్న ప్లేయర్ వచ్చేసి రిషబ్ పంత్ 27 crores. సో వీళ్ళిద్దరిలో లీస్ట్ మనీ ఎవరిదైతే ఉంది విరాట్ కోహ్లీ 18 crores ఉంది. సో అది కట్ ఆఫ్ అనమాట. 18 crores వరకు మాత్రమే ఒక ఫారెన్ ప్లేయర్కి వెళ్తుంది. ఇంకా మిగిలిన అమౌంట్ మొత్తం వచ్చేసి ఆ 25 crores లాంటి 7 crores ఉంటుంది. ఆ 7 crores వచ్చేసి బీసీసీఐ ప్లేయర్స్ వెల్ఫేర్ ఫండ్ కోసం అయితే యూజ్ చేస్తుంది. సో కెమెరన్ గ్రీన్కి అయితే 18 crores మాత్రమే వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకున్న లూప్ హోల్ ఇంకోటి వచ్చేసి డెత్ బౌలింగ్. వీళ్ళకి లాస్ట్ టైం రసూల్ ఉన్నప్పుడు డెత్ బౌలింగ్ వేసేవాడు. బ్యాటింగ్లో ఫెయిల్ అయినా సరే డెప్త్లో మంచిగానే బౌలింగ్ చేసేటోడు. కానీ తర్వాత రసూల్ని రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఒక డెత్ బౌలర్ కావాలి ఖచ్చితంగా. సో దానికోసం వీళ్ళు పత్రానా దగ్గరికి వెళ్ళారు అండ్ ముస్తాఫిజర్ రహమాన్ దగ్గర కూడా వెళ్ళారు. బట్ పర్సనల్గా చూస్తే పత్రానాకి మరీ 18 crores అనేది కొంచెం వర్తి కాదేమో అనిపిస్తుంది. అంటే ఒక అరౌండ్ 12 to 13 crores అది కూడా వర్తి కాదనేమో అని. ఎందుకు అంటే సిఎస్కే రిలీజ్ చేయడానికి మెయిన్ పత్రానా రీజన్ తన యొక్క బౌలింగ్ యాక్షన్ కొంచెం చేంజ్ అయింది. అప్పుడు పత్రానా బౌలింగ్ యాక్షన్ స్లింగ్ యాక్షన్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చేది, బట్ ఇప్పుడు తన హ్యాండ్ కొంచెం రైజ్ చేశాడు. సో కొంచెం ఇలా వేస్తున్నాడు కొంచెంతో, అందుకు తన బౌలింగ్లో తన వేయాలనుకున్న రాడర్లో బౌలింగ్ అంటే సరిగ్గా పడట్లేదు. అండ్ లాస్ట్ టైం కూడా దాని వల్లనే ఎక్కువ వైడ్స్ కానీ నో బాల్స్ కానీ వేయడం జరిగింది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్ ఇంజురీ ప్రోన్. పత్రానా చాలా ఈజీగా ఇంజూరీ అవుతాడు. సో మధ్యలో ఏమన్నా వెళ్ళిపోవడము, ఒక హాఫ్ సీజన్ వచ్చేసి
అవైలబిలిటీ లేకపోవడం లాంటివి ఏమైనా జరగచ్చు. బట్ పర్లేదు, వాళ్ళకి బ్యాకప్ కూడా ముస్తాఫిజర్ రహమాన్ని 9 crores పెట్టి కొన్నారు. అది కూడా ఒక బ్యాకప్ ప్లేయర్ కూడా అంత స్పెండ్ చేశారు. సో పర్లేదు, వాళ్ళకున్న లూపోల్స్ ఆ 3 కాబట్టి ఆ 3 అయితే ఫిల్ చేసుకున్నారు. సో వాళ్ళు లూపోల్స్ ఫిల్ చేసుకున్నారు కాబట్టి కేకేఆర్ అయితే గట్టిగానే పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన స్పాట్స్ అన్ని సీల్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ స్క్వాడ్ నుంచి ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెల్ అనేది మనం బిల్డ్ చేద్దాం. ఒక స్ట్రాంగ్ 12 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్తో సహా వీళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు వస్తే బాగుంటుంది అనేది కూడా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మనం కేకేఆర్కి అయితే 2 ప్లేయింగ్ లెవెల్ అయితే క్రియేట్ చేద్దాం. 2 ఎందుకని చెప్తున్నానంటే అది ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వీళ్ళదైతే యాజ్ యూజువల్ ప్లేయింగ్ 11 అయితే వెళ్దాం మనం. ఫస్ట్ వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళే ప్లేయింగ్ 11 లైక్ వచ్చేసి ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి నెంబర్ 1 సునీల్ నారాయణ ఉంటాడు. అండ్ నెంబర్ 2 ఫిల్ సాల్ట్ ప్లేస్ వేకెంట్గా ఉంది కాబట్టి అక్కడి నుంచి టిమ్ సైఫర్ట్ ఆర్ ఫిన్ అలెన్ వీళ్ళిద్దరిలో ఒకరినైతే ఇంకొక ఓపెనర్గా ఆడిస్తారు. అండ్ మేబీ టిమ్ సైఫర్ట్తో వెళ్తారేమో, ఇనిషియల్గా అతనితో ట్రై చేస్తారేమో అని అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 3 వచ్చేసి రహానే వాళ్ళ కెప్టెన్. అండ్ నెంబర్ 4 రఘువంశీ. అండ్ నెంబర్ 5 క్యామరన్ గ్రీన్. అండ్ నెంబర్ 6 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ 3 crores పెట్టి కొన్నారు తేజస్వి. అండ్ నెంబర్ 7 రింకు సింగ్. అండ్ నెంబర్ 8 రమన్దీప్ సింగ్. నెంబర్ 9 హర్షిత్ రాణా. నెంబర్ 10 వైభవ్ అరోరా. నెంబర్ 11 పతిరాణా ఆర్ ముస్తాఫిజర్ రహమాన్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి దిగుతాడు. అండ్ టిమ్ సైఫర్ట్ ఫిన్నల్ అని వచ్చేసి ఇండియన్ పిచ్చెస్లో ఎలా పర్ఫామ్ చేస్తారో ఇంతవరకు ఎవరికి తెలియదు. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా మంచి హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్స్. వీళ్ళ యొక్క డే ఉంటే పక్కా సింగిల్ హ్యాండెడ్తో మ్యాచ్ని అయితే తీసుకెళ్ళిపోతారు, దానిలో డౌటే లేదు. బట్ ఇండియన్ పిచ్చెస్లో ఇండియన్ స్పిన్నర్స్ని ఎలా డీల్ చేస్తారు, ఇండియన్ పిచ్చెస్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది అదొక క్వశ్చన్ మార్క్. అండ్ రెండోది వీళ్ళు ఐపీఎల్లో ఎక్కువ ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా రాలేదు అఫ్ కోర్స్. బట్ కాకపోతే కొంచెం ఏంటంటే నాకు వీళ్ళిద్దరికంటే జానీ బేస్టో ఆక్షన్లో ఉన్నాడు, బట్ అతను అన్సోల్డ్ అయ్యాడు. జానీ బేస్టో ఇంకా బేస్ ప్రైస్కి దొరికేటోడు, అతన్ని ట్రై చేసింటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రీజన్ తన ఐపీఎల్లో ఆల్రెడీ ప్రూవ్ అయిన బ్యాట్స్మెన్. అండ్ సెకండ్ ఏంటంటే తను ఆల్రెడీ ఇండియన్ పిచ్చెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతన్ని ఓపెనింగ్ పంపించుకుంటే చాలా బాగా సెట్ అయ్యేది అనిపించింది. కాకపోతే వీళ్ళు టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్నల్ కోసం వెళ్ళారు. అదొక్కటి కొంచెం రిస్కీ మూవ్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఇండియన్ పిచ్చెస్లో ఇంకా ఎలా డీల్ చేస్తారని తెలియదు. అఫ్ కోర్స్ సక్సెస్ అయితే హ్యాపీయే, కేకేఆర్కి మంచి కాంబో సెట్ అవుతుంది. సో చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తారు వీళ్ళు అనేది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో వచ్చేసి యాజ్ యూజువల్ వీళ్ళు కెప్టెన్ రహానే బరిలోకి దిగుతాడు. అండ్ నెంబర్ 4లో రఘువంశీ. నెంబర్ 5లో గ్రీన్ యాజ్ యూజువల్. కాకపోతే గ్రీన్ ఇక్కడ నెంబర్ 5లో ఆడిపించేదే కొంచెం రిస్కీ మూవ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే గ్రీన్ జనరల్గా వచ్చేసి ఎప్పుడైనా సరే ఆస్ట్రేలియాకి 1, 2, 3, 4 ప్లేస్లలో ఆడతాడు. అండ్ నెంబర్ 5లో ఆడాడు, బట్ కాకపోతే చాలా తక్కువ. సో గ్రీన్ని ఓపెనింగ్ ఆడిపించుకుంటే బెటర్గా యూజ్ అవుతాడు. బట్ అఫ్ కోర్స్ వీళ్ళు నరేన్ని అండ్ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని ఎప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి, అండ్ నరేన్ కూడా ఓపెనింగ్లోనే బాగా ఆడుతున్నాడు కాబట్టి అఫ్ కోర్స్ దే విల్ గో ఫర్ హిమ్. అండ్ అంటే ఇది ఇనిషియల్గా ప్లేయింగ్ లోన్ అయితే ఇలా ట్రై చేయొచ్చు వాళ్ళు. అండ్ నెంబర్ 5లో యాజ్ యూజువల్ తేజస్వి. నెంబర్ 7 రింకు సింగ్. నెంబర్ 8 రమన్దీప్ సింగ్. అండ్ ఇక్కడ ఇంకొక వీళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటంటే ఫినిషింగ్ అబిలిటీ. ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ 6, నెంబర్ 7 అండ్ నెంబర్ 8 స్లాట్లలో తేజస్వి, రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్. సో ఓవరాల్ ప్రెషర్ మొత్తం అంతా వచ్చేసి రింకు సింగ్ మీదనే పడుతుంది. అండ్ రమన్దీప్ సింగ్ ఇంకా ఐపీఎల్లో అయితే అంతగా హిట్టింగ్ చేసి ఫినిషింగ్ చేసి అయితే ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. మేబీ అతనికైతే టాలెంట్ ఉంది, అతని నుంచి ఒక బౌలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 or 2 overs అండ్ మంచి ఫినిషర్ అండ్ హిట్టర్ కూడా. సో కాకపోతే ఒకవేళ అతను ఫెయిల్ అయితే ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ కొంచెం ఫినిషింగ్ అయితే నాకైతే కొంచెం వీక్గా ఉంది అనిపిస్తుంది. రింకు సింగ్ మీద ఒకటే ప్రెషర్ పడవచ్చు అని. అండ్ నెక్స్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే అబ్సల్యూట్ స్పాట్ ఆన్. ఇక్కడ వీళ్ళకి నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు T20 బీస్ట్ స్పిన్నర్స్ అయితే వీళ్ళ టీంలో ఉన్నారు, అందులో డౌట్ లేదు. స్పిన్ డిపార్ట్మెంట్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూస్తే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా. ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఏకేఆర్కి లాస్ట్ 2 seasons నుంచి అయితే గట్టిగా రాణిస్తున్నారు అండ్ మంచిగా క్లిక్ అయిన కాంబో కూడా ఇదైతే. కాకపోతే హర్షిత్ రాణానే కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా ఉంటున్నాడు, ఎందుకంటే పవర్ ప్లేలో 2 overs మంచిగా వేస్తే డెప్త్లో 2 overs వెళ్ళిపోతున్నాయి, మొత్తం రన్స్ ఇచ్చేస్తున్నాడు. అండ్ వైభవ్ అరోరా కూడా పవర్ ప్లేలోనే వేస్తున్నాడు మంచిగా. సో వీళ్ళిద్దరు కలిసి క్లిక్ అయితే ఓకే, ఇట్స్ బాగుంటుంది. కాకపోతే క్లిక్ అవ్వకోకుంటేనే వీళ్ళకి దగ్గర ఉన్న బ్యాకప్ కూడా కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు కూడా కొంచెం అంత లైక్ టు లైక్ బ్యాకప్ అయితే కాదు వాళ్ళు కూడా. సో మేబీ అండ్ చూడాలి మరి హర్షిత్ రాణా అయితే పర్ఫామ్ చేస్తాడని ఆశిద్దాం. నెక్స్ట్ నెంబర్ 11th స్పాట్ వచ్చేసి డెత్ బౌలింగ్. మళ్ళీ ఇది కూడా కొంచెం రిస్కీ లాంటిదే. పతిరాణా క్లిక్ అయితే ఓకే, అందులో డౌటే లేదు. వాళ్ళకి డెప్త్ ఓవర్స్లలో చాలా వాళ్ళ మేజర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. బట్ పతిరాణా సేమ్ అదే మనం అనుకున్నాం కదా, బౌలింగ్ యాక్షన్ కొంచెం చేంజ్ చేశాడు
అండ్ ఇంజురీ ప్రోన్ అని చెప్పేసి. కోర్స్ వాళ్ళ దగ్గర అయితే మంచి బ్యాకప్ బౌలర్ అయితే ఉన్నాడు ముస్తాఫిజర్. ఓకే, చూద్దాం మరి డెత్ బౌలింగ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో. ఇంకా నేను ఇంపాక్ట్ ప్లేయర్గా యాజ్ యూజువల్ వరుణ్ చక్రవర్తి. సో ఇక్కడ ఏంటంటే నరేను, టిమ్ సైఫర్ట్, క్యామరన్ గ్రీను వీళ్ళ ముగ్గురు టాప్ ఆర్డర్లో ఉండే ఫారెన్ ప్లేయర్స్ వీళ్ళకి. ఇక్కడ టిమ్ సైఫర్ట్ ఆర్ ఫిన్ అలెన్ ఫెయిల్ అయితే, ఒకవేళ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే వీళ్ళు ఓపెనర్స్గా వీళ్ళు క్యామరన్ గ్రీన్ని ఓపెనింగ్ ఆడించుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లేయింగ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ 2 ఎలా ఉందంటే నెంబర్ 1 నరేన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అండ్ నెంబర్ 2 క్యామరన్ గ్రీన్, నెంబర్ 3 అజింక్య రహానే, నెంబర్ 4 రఘువంశీ, నెంబర్ 5 తేజస్వి, నెంబర్ 6 రింకు సింగ్, నెంబర్ 7 రోమన్ పౌల్ వస్తాడు, నెంబర్ 8 రమన్దీప్ సింగ్, నెంబర్ 9 హర్షిత్ రాణా, నెంబర్ 10 వైభవ్ అరోరా, నెంబర్ 11 పత్రిరాణా ముస్తాఫిజర్, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి అయితే దిగొచ్చు. ఇదైతే కొంచెం నాకైతే కొంచెం చాలా సేఫ్ అండ్ యొక్క ఫినిషింగ్ కూడా ఇక్కడ స్ట్రెంథన్ చేసుకోవచ్చు వీళ్ళు ఈ ప్లేయింగ్ లెవెల్తో వెళ్తే. ఇప్పుడు మనం క్యామరన్ గ్రీన్ టాప్ ఆర్డర్లో ఆడించుకున్నాం అనుకో, క్యామరన్ గ్రీన్ కూడా మోస్ట్లీ టాప్ ఆర్డర్కి ఆడిన బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియాకి. సో దాని యొక్క ఫుల్ పొటెన్షియల్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నరేన్ కూడా అఫ్కోర్స్ మనము నెంబర్ 6 నెంబర్ 7లో ఆడించిన కూడా పెద్ద ప్రయోజనం అయితే ఉండదు నరేన్ని. ఎందుకంటే నరేన్ నెంబర్ 6 నెంబర్ 7 కంటే నెంబర్ 1లో ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లేలో బౌలర్స్ని టార్గెట్ చేసి ఒక 1 or 2 ఓవర్స్ సిట్టింగ్ చేసి వెళ్ళిపోయినా కూడా ఒక వికెట్ లాస్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు. సో ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ క్యామరన్ గ్రీన్ ఓపెనింగ్ ఆడించుకుంటే వీళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రోమన్ పౌవల్ని నెంబర్ 7లో ఆడించుకోవచ్చు. అంటే రింకు సింగ్తో పాటు ఇంకొక ఫినిషర్ యాడ్ అవుతాడు రోమన్ పౌవల్, వెస్టిండీస్ పవర్ హిట్టర్. సో ఇక్కడ వీళ్ళ యొక్క ఫినిషింగ్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మిగతా యొక్క ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ ఇందులో అయితే ఏం చేంజెస్ ఉండవు. సో నాకు నెంబర్ 1 కంటే నెంబర్ 2 ప్లేయింగ్ లెవెనే చాలా కొంచెం ఐడియల్గా అనిపించింది. ఇన్ కేస్ ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకోకుండా ఉంటే నెక్స్ట్ ఇంకొక ప్లేయింగ్ లెవెన్ 3 కూడా ఉంది. బట్ అందులో టిమ్ సైఫర్ట్ అండ్ క్యామరన్ గ్రీన్ ఓపెనింగ్ దిగుతారు. సో అప్పుడు నరేన్ని నెంబర్ 6కి పుష్ చేయాల్సింది వస్తుంది రోమన్ పౌవల్ ప్లేస్లో. సో మ్యాక్సిమం దీనికంటే నెంబర్ 1కి అయితే వీళ్ళైతే ప్రిఫర్ చేస్తారు ఈ ప్లేయింగ్ లెవెన్కి. అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ప్లేయింగ్ లెవెన్ 1 అండ్ ప్లేయింగ్ లెవెన్ 2 కూడా మీకు 2 డిస్ప్లే చేస్తాము. ఒకసారి మీరు కూడా డిఫరెన్స్ ఏంటో, అది ఏ ప్లేయింగ్ లెవెన్ అయితే గట్టిగా స్ట్రాంగ్ ఉందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో గైస్, మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. అండ్ ఆల్సో కేకేఆర్ కంప్లీట్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అండ్ దేర్ యాక్షన్ స్ట్రాటజీస్ వీడియో ఇదైతే. సో ఒకసారి ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు యొక్క సపోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ప్లేయింగ్ 1 ప్లేయింగ్ 2 ఏది బాగుందో కూడా, ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.